నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం చేస్తున్న స్పెషల్ మరియు చాలా టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ. ఈ బిర్యానీలో మసాలాతో పాటు సుగంధభరితమైన బాస్మతి రైస్‌తో మరియు మెత్తగా ఉండే పన్నీర్ ముక్కలతో నిండుగా ఉంటుంది. ఒకే పాత్రలో తయారయ్యే ఈ వంటకం చేసేందుకు సులభంగా ఉంటుంది. పార్టీ అయినా, సండే లంచ్ అయినా ఇది అద్భుతంగా సరిపోతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన బిర్యానీ ప్రయాణం మొదలెడదాం. రుచికరమైన పన్నీర్ బిర్యానీ వండేద్దాం పదండి. నమస్కారం అండి. నేను మీ సుధారాణి. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో బియ్యం తీసుకున్న బాస్మతి రైసు, అర్ధ కిలో పన్నీర్ తీసుకున్న, ఆనియన్స్, పెరుగు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, కారము, పుదీనా, కొత్తిమీర, ధనియా పొడి, పసుపు, సాల్టు, గరం మసాలా అన్నీ, సాజీరా, పట్ట, ఇలాచి, అనాస పువ్వు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, బొదివారాకు, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, బిర్యానీ మసాలా. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఫస్ట్ పన్నీర్ వేయించుకోవాలి. కొంచెం లైట్గా గట్టి పడుతుంది అది. ఆయిల్ వేడయింది, పన్నీర్ వేయించుకుంటున్నా. సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నాం మేము, జెర్సీది. బియ్యం కూడా ఇండియన్ గేట్ తీసుకున్నాము. కిలో బాస్మతి రైసు. బిర్యానీకి బాస్మతి అయితే బాగుంటుంది. బాస్మతి రైసు అవి వేగిపోయినాయి. అట్లా కొంచెం కలర్ రావాలి. అవి పక్కకు పెట్టేసుకోవాలి. అట్లా ఉండాలి కలరు. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుంటా. దాంట్లోనే ఒక 2 కప్పుల ఆనియన్స్ తీసుకుంటా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అవి బిర్యానీలకు. వేగిపోయినాయి, అవి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు భగవాన్ పెట్టుకొని మనం అన్నీ కలుపుకోవాలి. ఆనియన్స్ ఒక కప్ అన్ని తీసుకున్నా నేను. బిర్యానీకి కలుపుకుంటున్నా అన్ని మసాలాలు. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3-4 కట్ చేసుకొని ఇట్లా చీరాలి. చీరి మధ్యలో వేసుకోవాలి చాకుతోని. చికెన్ అంటే నానాలి, కానీ దీనికి ఎక్కువ నాననేం అవసరం లేదు కదా. కారము ఒక స్పూన్ సగం వేసుకున్న. అర్ధ కిలో కదా పన్నీరు, కిలో బియ్యము, ఒకటి సగము. పసుపు వేసుకున్న 1/2 స్పూను. ఉప్పు మళ్ళీ బియ్యం ఉడికేటప్పుడు వేసుకుంటా. 1 స్పూన్ మీద కొద్దిగా వేసుకున్నా. బియ్యంలో కూడా వేయాలి ఉడికేటప్పుడు. సాజీరా, పట్ట, ఆకు, బొదివారాకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీలు ఒక 4 వేసుకున్నా. అట్లనే వేసుకోవాలి, ఏం కొట్టని అవసరం లేదు. గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నా, చిన్న స్పూను. ధనియా పొడి 1 స్పూను. పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెము, 1 స్పూన్ కన్నా ఎక్కువనే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి. 1 కప్పు పెరుగు తీసుకున్నా. మనం దాన్ని బట్టి తీసుకోవాలి, మనం ఎంత వేసుకుంటే అంత. ఇంకొక సగం తీసుకున్నా ఏం కాదు, 1 సగం వేస్తాను నేను పెరుగు. బిర్యానీ మసాలా
ఒక స్పూను. మీరు ఘాటు ఎక్కువ అవుతుందంటే చూసేసుకోండి మసాలాలు. బిర్యానీ మసాలా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. సోయా సాసు 1/2 స్పూన్ తీసుకున్నా నేను. టమాటా సాసు 1 స్పూన్ తీసుకున్నా. సోయా సాస్ కొద్దిగానే తీసుకోవాలి ఎప్పుడైనా. టమాటా సాసు స్పూను. కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుంటా. చిల్లీ సాస్ వేసుకున్నా కొంచెము. నిమ్మకాయ పిండుకుంటా ఒక నిమ్మకాయ సరిపోతుంది. మళ్ళీ అన్నం మీద కూడా వేస్తాం మనం కొంచెం పైన. ఆనియన్స్ వేయించినవి కూడా వేసుకోవాలి కొన్ని, బ్రౌన్ ఆనియన్స్. మళ్ళీ మీదకే వేసుకుంటాం మనము. పన్నీర్ వేసుకున్నా. మీరు అన్నీ కరెక్ట్గా చూసుకోండి, నేను చెప్పుకుంటూనే చేస్తున్నా. 1/2 కిలో పన్నీర్ తీసుకున్నా. ఆయిల్ వేసుకోవాలి ఒక 2-3 స్పూన్లు. వేడి చేసింది ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. అలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. మసాలా అంతా కలవాలి. ఒక 1/2 అవర్ అట్లా నానుతుంది. మన అన్నం ఉడికే వరకు నానుతుంది అది అంతే. అట్లా నానాలి. నేను చెప్పిన కదా 1/2 కప్పు పెరుగు వేసుకుంటా, మళ్ళా అని సరిపోలేదని 1/2 కప్పు వేసుకున్నా. 1 సగం వేసుకున్న పెరుగు. మంచిగా ఇంట్లోనే చేసుకోవాలి. ఈ పన్నీర్ బిర్యానీ బయట రేట్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్ మనం నీళ్ళు పోసుకోవాలి. బగారన్నంకు పోదివారాకు, సాజీర, పట్ట, కొంచెం అనాస పువ్వు, కొంచెం సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. వేసి నీళ్ళు మసల పెట్టుకోవాలి. ఉప్పు వేసుకోవాలి కొంచెము. అన్నం మర్చిపోవద్దు, మళ్ళీ అన్నం సప్పగా అయిపోతుంది ఉప్పు వేసుకోకపోతే. కొంచెం పుదీనా వేసి నీళ్ళు మసల పెట్టుకోవాలి. బియ్యం 1 గంట ముందు నానబెట్టుకోవాలి. అర్ధగంట ముందు నానబెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు నేను తీసుకున్న బియ్యం మామూలుగా ఉన్నాయి, ఎక్కువ లేవు తక్కువ లేవు, చాలా బాగున్నాయి బియ్యం. ఇండియన్ గేటు బియ్యం నానబెట్టుకున్నా నేను. గంట ముందు నానబెట్టిన బియ్యం నీళ్ళు మసులుతున్నాయి. బియ్యం వేసేసిన. సగం ఉడకాలి ఇవి. ఒక 50% ఉడికినాక మనం దాంట్లో మసాలాలో వేసేసుకోవాలి. ఎక్కువ ఉడకనియొద్దు, మళ్ళీ అన్నం చితికిపోతుంది. అన్నం మెత్తగా అయితే బాగుండదు బిర్యానీకి. సగమే ఉడకనియాలి. ఉడికింది అన్నము. ఇప్పుడు జాలితో తీసుకొని మనం అందులో వేసుకోవాలి. పన్నీర్ దాంట్లో మసాలాలో కొంచెం కొంచెం వేసుకుంటా. బ్రౌన్ ఆనియన్స్ వేయాలి మధ్యలో. చెంచాతో సమానం అనుకుంటా ఆనియన్స్ వేయాలి.
అయిపోయింది. మీదికైనా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి పైన. మళ్ళీ రైస్కి కూడా పడుతుంది కదా నిమ్మకాయ కొంచెం. ఇట్లా పొడుగ్గా లేకుండా ఎక్కువ మీడియంలో ఉన్నాయి బియ్యం. చాలా మంచిగా అయింది అన్నం. ఆనియన్స్ వేసుకోవాలి, మొత్తం ఉన్నాయి మీదికేనే. కొంచెం కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసుకొని దమ్ముకు పెట్టుకోవాలి. బిర్యానీ కొంచెం సేపు ఒక 15 నిమిషాలు దమ్ముకు కానియాలి. నెయ్యి వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేను వేయలేను ఫుడ్ కలర్. కింది నుండి మీదికి కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు అయినాక రెడీ అవుతుంది. అట్లా అయిపోతుంది కిందికి మంచిగా. ఒక బౌన్లోకి తీసుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది. దీనికి తోడు మేము రైతా చేసినాము. రెడీ అయింది బిర్యానీ రైతా. ఇదిగో మన టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి. ఇలాంటివి ఇంకా చూడాలంటే మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. మళ్ళీ ఇంకొక టేస్టీ వంటలతో త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.